హలో ఫ్రెండ్స్. సంవత్సరం వరకు ఎంప్లాయీస్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అండ్ ఎవరు కూడా ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్ళకూడదు. బంగారం కూడా కొనొద్దు. పెట్రోల్ అండ్ డీజిల్ కూడా సేవ్ చేయండి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకి వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రసంగంలో ఈ పొదుపు సూత్రాల గురించి అనౌన్స్ చేశారు. फूड, फ्यूल, फर्टिलाइजर, इन तीनों चीजों पर गंभीर प्रभाव पड़ा। అండ్ యు ఆల్ నో దిస్. చివరికి ఆయన కోసం పనిచేసే అఫీషియల్ కాన్వాయ్స్ ని 2 వెహికల్స్ కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు టు సేవ్ ద ఎనర్జీ రిసోర్సెస్. అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అఫీషియల్ గా సండే రోజున నో ఫ్యూయల్ యూసేజ్ అని అనౌన్స్ కూడా చేశారు. అండ్ వెరీ సూన్ ఆల్టర్నేటివ్ డేస్ లో మాత్రమే ఆయిల్ అవైలబుల్ ఉండే సిచ్యువేషన్ కూడా వస్తుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీటన్నిటికీ రీజన్ ఏంటి? అసలు మోదీ ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఎందుకు ఇచ్చారు? దీని వెనక ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటి అనే డౌట్స్ అయితే మనందరికీ మైండ్లో ఒక $1 మిలియన్ క్వశ్చన్స్ లాగా ఉండిపోయాయి. ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొంత ఉత్సాహాన్ని ఇచ్చే స్పీచ్లు ఉంటాయేమో అని చెప్పి ప్రతి ఒక్కరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో భావించారు. కానీ అవన్నిటికీ తెరతీస్తూ ఆయన ఈ పొదుపు సూత్రాల గురించి, ఆల్ ఆఫ్ సడన్ ఈ ఫ్యాక్టర్స్ గురించి ఎందుకు దేశానికి హైదరాబాద్ సెంట్రిక్గా ఈ మెసేజ్ ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట. ఈ రోజు వీడియోలో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్విక్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. డెసిషన్ నెంబర్ 1, రెడ్యూసింగ్ ద ఫ్యూయల్ యూసేజ్. మోదీ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ పూలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆప్షన్స్ని అడాప్ట్ చేసుకోండి అని చెప్పి చాలా సింపుల్గా చెప్పేశారు. బట్ ఈ డెసిషన్ వెనక ఉన్న రీజన్ చాలా కాంప్లికేటెడ్. ఎందుకు అనంటే ఇండియా తనకి కావాల్సిన ఆయిల్ ఎనర్జీస్ని మోర్ దెన్ 85% వరకు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఇండియాకి కావాల్సిన 60% ఆఫ్ ఎల్పిజి గ్యాస్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ రూట్ నుంచే రావాలి. బట్ ఆ రూట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వార్ వల్ల బ్లాక్ అయిన విషయం మీకు తెలిసిందే కదా. అండ్ ఇప్పుడు దానివల్ల ఆయిల్ కూడా చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఆయిల్ కాస్ట్లీగా మారిపోయినా మనకి మాత్రం తక్కువ ధరకి ఫ్యూయల్ అమ్మటం వల్ల గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీస్ భారీగా లాసెస్ ఎదుర్కొంటున్నాయి. ఈ 3 కంపెనీలు కలిసి రోజుకి దాదాపు 1600 కోట్ల నుంచి 1700 కోట్ల వరకు నష్టపోతున్నాయని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఎంత షాకింగ్ ఫిగరో కదా ఇది. అండ్ లాస్ట్ 10 వీక్స్లో దాదాపు 1,00,000 కోట్ల వరకు లాసెస్ వచ్చాయని చెప్పి ఆర్టికల్స్లో క్లియర్గా మెన్షన్ చేసి కనిపిస్తుంది. సో ఈ లాసెస్ని కవర్ చేయడానికే మోదీ ఈ డెసిషన్స్ని తీసుకోవాల్సి వచ్చిందనేది మనకి క్రిస్టల్ క్లియర్. యాక్చువల్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాటికల్లా ఫ్యూయల్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయాలి. బట్ స్టిల్ ఓల్డ్ ప్రైసెస్లోనే సేల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఫారిన్ కంట్రీస్లో ఈ క్రైసిస్ తట్టుకోలేక చాలా దారుణంగా ఆయిల్ ప్రైజెస్ని అక్కడ ఇంక్రీజ్ చేసేశారు. యూఎస్లో 45%, వియత్నాంలో 50%, కెనడాలో 28%, ఇలా అనేక దేశాలు ఆల్రెడీ ఫ్యూయల్ ప్రైజెస్ని రేస్ చేసేసాయి. మనకి కూడా వెరీ సూన్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి రెడీగా ఉండండి అని చెప్పి మోదీ ముందుగానే మనకు ఒక హింట్ ఇచ్చారు, అలర్ట్ చేశారు. డెసిషన్ నెంబర్ 2, డోంట్ బై ద గోల్డ్. ఈ డెసిషన్ చాలామంది మహిళలకి కొంత కష్టంగా మారింది. ఎందుకంటే బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ డెసిషన్ చెప్పటానికి చాలా కారణాలు ఉన్నాయి కూడా. చైనా తర్వాత ఇండియా ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ బయర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ గోల్డ్ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయడానికి ఇండియా ప్రతి సంవత్సరం తన దగ్గర ఉన్న $72 బిలియన్ ఖర్చు పెడుతోంది. ఇది ఎక్కువగా మహిళల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న అంశమే. ఎందుకు అనంటే మహిళలందరికీ గోల్డ్ అంటే ఎంత ఇష్టమో, ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. సో దీనివల్ల చాలామంది కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఇండియా సేవ్ చేసుకునే ఫారెన్ కంట్రీ డాలర్స్ తగ్గిపోతున్నాయి. ఐరన్ కాన్ఫ్లిక్ట్ మొదలైన 3 వారాల్లోనే ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ 728 బిలియన్ నుంచి 698 బిలియన్కి పడిపోయింది. అందుకే ఇలాంటి టైంలో గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల మన దగ్గర ఉన్న డాలర్స్ని స్పెండ్ చేయటం కరెక్ట్ డెసిషన్ కాదని చెప్పి ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్. ఇక డెసిషన్ నెంబర్ 3, అవాయిడ్ ద ఫారెన్ ట్రిప్స్. 2020-25, 2020-26 ఇయర్లో ఇండియా నుంచి అబ్రాడ్కి ట్రావెల్ అయిన వారు దాదాపు $26.4 మిలియన్ ఖర్చు పెట్టారు. ఒక ఇండియన్ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ డాలర్స్ ఆర్ యూరోస్ లేదా పాండ్స్ స్పెండ్ చేస్తారు కదా. ఆ మనీ ఇండియా నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మరింత తగ్గిపోతాయి.
ఆయిల్ కొనడానికే డాలర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలాంటి టైంలో మళ్ళీ ఫారిన్ ట్రిప్స్ వెళ్తే ఉన్న ఆ డాలర్స్ అంతా ఫినిష్ అయిపోయి రూపీ వాల్యూ మరింత వీక్ అవుతుంది అనే భయం మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్‌కి పట్టుకుంది. అందుకే ఫారిన్ ట్రిప్స్ వేయకుండా గవర్నమెంట్‌కి సపోర్ట్ చేయండి అని చెప్పి మోదీ ఒక ఇండైరెక్ట్ రిక్వెస్ట్ ఇచ్చారు నేషన్‌కి. ఇక డెసిషన్ నెంబర్ 4, రెడ్యూస్ ఫార్మర్స్ ఫర్టిలైజర్. ఇండియా అనేది యూరియాని ఎక్స్‌పోర్ట్ చేయటంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్‌గా చెప్తారు. ఎందుకంటే సంవత్సరానికి నియర్లీ 10 మిలియన్ టన్స్ ఆఫ్ యూరియాని ఇండియా ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనతో పాటు అదర్ కంట్రీస్ కూడా లార్జ్ వాల్యూమ్స్‌లో గల్ఫ్ కంట్రీస్ నుంచి యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి. బట్ అవి మన దగ్గరికి రావాలి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని క్రాస్ చేసే రావాలి. బట్ ఇప్పుడు ఆ దారి ఎవరు బ్లాక్ చేశారో మనం పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన పని లేదు. దీనివల్ల ఫర్టిలైజర్ సప్లై తగ్గిపోయింది. ప్రైజెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందుకే ఎంత తక్కువ వాడితే ఇంపోర్ట్ డిమాండ్ అంత తగ్గుతుంది. అండ్ డాలర్స్ కూడా కొంచెం సేవ్ అవుతాయని చెప్పి మోదీ ఈ ఫర్టిలైజర్స్ యూజెస్‌ని తగ్గించుకోండి అని చెప్తున్నారు. అండ్ రానున్న రోజుల్లో బస్ చార్జెస్, వెజిటబుల్స్, మిల్క్, డెలివరీస్ అండ్ ట్రావెల్ ఇవన్నీ కాస్ట్‌లీ అయిపోబోతున్నాయి. అప్పుడు పబ్లిక్‌లో బ్యాక్‌లాష్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రభుత్వం ఫ్యూయల్ ప్రైజెస్ పెంచుతున్నామని చెప్పి అనౌన్స్ చేయకుండా ప్రజల్ని మెంటల్లీ ప్రిపేర్ చేయాలని చెప్పి ఫిక్స్ అయింది. అందుకే ఆ ప్రిపరేషన్‌లో భాగంగా మోదీ డైరెక్ట్‌గా ప్రజలకి ఈ మెసేజ్ పాస్ చేశారు. వాలంటరీగా ఫ్యూయల్ యూసేజ్ తగ్గించండి అని చెప్పి రిక్వెస్టింగ్ మెథడ్‌లో అడిగారు. దీనివల్ల ఒకవైపు ఫ్యూయల్ కన్జంప్షన్ కొంచెం తగ్గొచ్చు. మరోవైపు ప్రభుత్వం వెంటనే హార్ష్ డెసిషన్స్ తీసుకోకుండా ఎకనామికల్ ప్రెషర్‌ని కొంత కంట్రోల్ చేసుకున్నట్లు అవుతుంది. అందుకే ఈ ఎంటైర్ ఇష్యూ పైన అనలిస్టులు ఏమంటున్నారో తెలుసా? మోదీ చేసిన పబ్లిక్ అపీల్ అనేది జస్ట్ సజెషన్ కాదు. ఒకవేళ ఫ్యూచర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చినా, లేదా ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెరగాల్సి వచ్చినా, ప్రజలు ఇబ్బంది పడకుండా ముందే సిట్యుయేషన్ సీరియస్‌నెస్‌ని అర్థం చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్నారు. మరి మోదీ చెప్పినట్లు నిజంగానే 1 ఇయర్ వరకు ఇవన్నీ కంట్రోల్ చేస్తే ఇండియా క్రైసిస్ నుంచి బయటపడుతుందా అని చెప్పి మీరు కూడా క్వెషన్ రేజ్ చేయొచ్చు. దీని గురించి కూడా మోదీ ఒక ఆన్సర్ ఇచ్చారు. వీటన్నింటిని మనం ఎంత కొంత కంట్రోల్ చేయగలిగితే 2027లో 6% గ్రోత్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇండియన్ గ్రోత్ పైన ఒక ఎక్స్‌పర్ట్ కూడా స్టడీ చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వెంటనే రిలీజ్ అయినా కానీ ఆటోమేటిక్‌గా ఇండియాలో బ్యాలెన్స్ అనేది రాదు. ఎందుకు అనంటే ఇండియా ముందు గల్ఫ్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వటం తగ్గించుకోవాలి. ఇప్పటివరకు మన భారతదేశం ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ పైన ఈ ఫ్యూయల్ కోసం డిపెండ్ అవుతూ ఉంది. అండ్ ఖతాజ్ ఎల్ఎన్జీ ఎక్స్‌పోర్ట్ ఫెసిలిటీ యుద్ధాల వల్ల డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో ఈలోపు ఇండియా తన ఎనర్జీ రిసోర్సెస్ కోసం ఆల్టర్నేటివ్ వేస్ సెర్చ్ చేసుకోవాలని చెప్పారు. అండ్ ఈ ఆర్టికల్ చదివాక నిజమే కదా అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కొట్టిన దెబ్బ నుంచి ఇండియా చాలా మెల్లగా బయటపడుతుంది అనుకుంటున్నా. అంతలోనే మళ్ళీ ఇంకొక సమస్య ఇండియాని ఎకనామికల్‌గా చాలా వీక్ చేస్తుంది అనిపిస్తోంది. బట్ కంపారిటివ్‌లీ ప్రెజెంట్ సిట్యుయేషన్ కోవిడ్ కంటే చాలా దారుణంగా ఉండబోతుందేమో అని చెప్పాలి. మరి దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఆల్టర్‌నేటివ్ సెర్చెస్ చేయాలి? ఇంకా ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తే ఇండియా బెటర్ పొజిషన్‌లో ఉంటుంది అనే విషయాల గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లమ్ నంబర్ 1, ఆయిల్ క్రైసిస్. దీనికి సొల్యూషన్ మన ఇండియాలో ఎక్కువగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్కెట్‌లోకి తీసుకురావటమే. ఎందుకు అనంటే ఫ్యూయల్ అయితే మనం ఫారిన్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాలి. అదే బ్యాటరీ వెహికల్స్ అయితే డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ మీదనే డిపెండ్ అవుతుంది. అది సరిపోతుంది. ఇక ప్రాబ్లమ్ నెంబర్ 2, ఫర్టిలైజర్స్. సొల్యూషన్ చైనా గత 10 సంవత్సరాలుగా డొమెస్టిక్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్‌లో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసింది. అంటే ఫారెన్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ కాకుండా దేశంలోనే ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వటానికి ట్రై చేసింది. ఇప్పుడు ఇండియా కూడా అదే డైరెక్షన్‌లో వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే మేక్ ఇన్ ఇండియా ఫర్టిలైజర్స్ కాన్సెప్ట్‌ని స్ట్రాంగ్‌గా పుష్ చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్‌లో ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. ఇంపోర్ట్స్ కోసం డాలర్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక ప్రాబ్లమ్ నెంబర్ 3, ఇంపోర్టింగ్ గోల్డ్. దీనికి సొల్యూషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఇండియా కొత్తగా ఫారెన్ గోల్డ్ ఇంపోర్ట్స్ చేయడం తగ్గించి ఆల్రెడీ మన దేశంలో ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్న 25,000 టన్స్ ఆఫ్ గోల్డ్ని ఎకానమీలోకి తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే ఈ గోల్డ్ ఎక్కువగా లాకర్స్, ఇళ్లలో ఐడియల్గా పడి ఉంది. ఎకానమీకి డైరెక్ట్గా యూజ్ అవటం లేదు. అందుకే గవర్నమెంట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని అగ్రెసివ్లీ పుష్ చేయాలని చూస్తోంది. దీని మీనింగ్ ఏంటి అంటే ప్రజలు తమ దగ్గరున్న
అన్యూజ్డ్ గోల్డ్ని బ్యాంక్స్కి డిపాజిట్ చేస్తే బ్యాంక్స్ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఎకానమీలో ఉపయోగిస్తాయి. పీపుల్కి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అండ్ ఫారిన్ కంట్రీస్ నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా కొంత తగ్గుతుంది. ఇక ప్రాబ్లం నెంబర్ 4, మ్యానుఫ్యాక్చరింగ్. ఇక సొల్యూషన్, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు దీని గురించి? ప్రతి చిన్న అవసరానికి మనం ఫారిన్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకుండా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అండ్ ఫార్మా రా మెటీరియల్స్ని ఇండియాలో ప్రొడక్షన్ చేయాలి అని చెప్తున్నారు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్తో మనం ఓన్ ఎనర్జీస్ని బిల్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నప్పుడు వై ఇండియా షుడ్ డిపెండ్ ఆన్ అదర్ అనే చాలా మందికి ఉన్న ఫీలింగ్. అదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ 10 yearsలో ఈ డెవలప్మెంట్ అంతా ఇండియా చేయగలదా, లేక ఎక్కడ తీసిన గొంగలి అక్కడే ఉన్నట్లు యాక్షన్ తీసుకుంటుందా అని చెప్పి. ఫైనలీ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.